బాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 12A రైల్వే కాలనీ. ఈ సినిమాకి నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తూ ఉండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. డాక్టర్ కామాక్షి భాస్కర్లా హీరోయిన్ గా నటిస్తోంది. పొలిమేరా, పొలిమేరా 2 వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను అందిస్తూ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దాకా మీరు నన్ను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్లో వెరైటీగా చూశారు. యాక్చువల్గా నాలో ఇంకో యాంగిల్ కనిపెట్టింది అనిల్ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ గారు, అండ్ నాని కాసర్గడ్డ గారు డైరెక్టర్, ఆయన కూడా డైరెక్టర్. కానీ సో వీళ్ళిద్దరు నన్ను చూసి ఒక రఫ్ యాంగిల్ చూద్దాం రా అని చెప్పి ట్రై చేశారు. చాలా బాగా ఎలివేషన్ అన్నీ ఇచ్చారు, మీరు చూడాలి అన్నీ. ఉన్నది మర్చిపోతారా అంటే మళ్ళీ ఒకడు అంటే మీరు కమిట్ అయ్యారు కదా ఇంగ్లీష్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కమిట్ అయితే అమ్మాయితో కమిట్ అయితే కానీ ఇంగ్లీష్ సో మాట్లాడడం అంటే నేరుగా పాటతో మాట్లాడడం, మిమ్మల్ని కలవడం అంటే నేరుగా నా స్నేహితుల్ని కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కాసేపు అలాగా చిన్న చిన్న చప్పట్లు, చిన్న అల్లర్లు చేశారు కదా, అది పొందడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అది పొందుతూ ఉండడానికి మీరు నాకు చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. సో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మెయిన్గా మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మాట్లాడతాను, గట్టిగా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు 2 విషయాలు చెప్తాను. 12A రైల్వే కాలనీ, యా, ఒక మంచి కథ, కాన్సెప్ట్ తోటి, డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వచ్చింది అంటే డెఫినెట్లీ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని పొలిమేర తోటి అది రుజువైంది. నెక్స్ట్ అదే ఉంటుంది, చెప్తాను నేను మళ్ళీ. యా, అసలు ఈ కథ నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే నా ప్రొడ్యూసర్ గారు మేము కూర్చుని అసలు ఒక స్టోరీ చేద్దాం ఇట్లా అనుకున్నప్పుడు, స్టోరీ ఎవరికి పిచ్ చేద్దామని వెళ్ళి నరేష్ గారికి పిచ్ చేసిన వెంటనే అసలు ఆయన యాక్సెప్ట్ చేయడం. నా పేరు కామాక్షి భాస్కర్లా. పొలిమేరా 1 and 2తో మీ ముందుకు వచ్చాను అండ్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేశారు మీ ఇంట్లో మనిషిలాగా. సో ఈ ఫిలిం నాకు ఇట్స్ ఎ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్ ఫిల్మ్ నా కెరియర్లో. జనరల్గా అంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని. ఈ ఫిలింలో నా పర్స్పెక్టివ్లో మాట్లాడాలంటే నా సక్సెస్ అండ్ నేను ఈ ఫిలింలో ఉండడానికి 4 మేజర్ పిల్లర్స్ ఉన్నారు, 4 మగవాళ్ళు ఉన్నారు. మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు అండ్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ది షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ది డైరెక్టర్ నాని అండ్ మై హీరో. అండ్ ఆల్సో ఐమ్ ఎ బిగ్ అడ్మైరర్. సో నేను చెప్పాలి, ఐమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఇస్ ట్రెమెండస్. సో అల్లరి నరేష్ గారు. సో వీళ్ళ 4 వల్ల నేను ఈరోజు ఫిల్మ్లో ఉన్నాను. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలోంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని, అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేర చూసినప్పుడు కానివ్వండి, 1 కానీ 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే